అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈ యొక్క వీడియోలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అందరికీ కూడా ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా పింఛన్ అనేది ఏ విధంగా రాబోతుంది, ఇంకా అదేవిధంగా వారికి ఏ అర్హతలు ఉంటే వస్తుంది, అదేవిధంగా వారికైతే ఇక్కడ వారి యొక్క పెన్షన్దారుల్లో ఉన్న అంటే చూసినట్లయితే ఈ యొక్క పెన్షన్లో వారికి జరిగిన మార్పులు ఏమిటి, తక్కువ డబ్బులు వచ్చే వారికి ఏ విధంగా ఎక్కువ డబ్బులు రాబోతున్నాయి, ఇంకా అదేవిధంగా కొంతమందికి అయితే 7,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ అనేది ఏ విధంగా రాబోతుంది, ఇంకొంతమందికి 4,000 రూపాయల నుంచి మనకైతే పెంపు అనేది 15,000 వరకు జరిగిందండి. ఇది ఎవరెవరికి అప్లై అవుతుంది, ఇంకా అదేవిధంగా 4,000 నుంచి 15,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ అనేది ఎవరెవరికి వస్తుంది అనే క్లారిటీ అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అదైతే మనకి ఏపీ ప్రభుత్వం వారే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వీరు అఫీషియల్గా దాన్ని చెప్పడం అయితే జరిగింది. వారైతే మనకి ఇక్కడ సంతకం కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క పింఛన్ల పని మీదే వారు ఇప్పుడైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు కూడా మనకు వారు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ యొక్క పాయింట్లు మొత్తం తెలుసుకుందాము. అదేవిధంగా ఇది ఎవరెవరు పొందగలరు, ఇంకా అదేవిధంగా మనకైతే దీంట్లో వచ్చిన మార్పులు ఏమిటి, ఎవరెవరికి ఎంతెంత డబ్బులే పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు, ఇంకా ఓవరాల్గా ఎవరికైతే ఇక్కడ రాకపోవచ్చు, అదేవిధంగా ఎవరికైతే సాధారణంగా యథావిధిగా వారి యొక్క వచ్చే డబ్బులు అనేది కదలకుండా అలాగే ఉంది. అదేవిధంగా మనకి జూలై 1 నుంచి ఇప్పటివరకు మనకున్న వైసీపీ ప్రభుత్వం చూసినట్లయితే మనకు ఉదయం వల్ల వాలంటీర్లు వచ్చి ఆ యొక్క పెన్షన్ డబ్బులు అనేది ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనకైతే ప్రభుత్వం మారింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల మనకి ఆ యొక్క పెన్షన్ డబ్బులు అనేది ఎవరు మనకు తీసుకొచ్చి ఇస్తారు, అదేవిధంగా దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే మొట్టమొదటి పథకం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే దాని గురించి ఎవరెవరికి వస్తుంది, ఎంతెంత వస్తుంది అనే క్లారిటీ మొత్తం తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ చేసినప్పుడైతే మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ అయితే అవుతుంది, వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క వీడియో అనేది మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ అయితే చేసింది. ఎందుకంటే ఈ యొక్క వివరాలు అనేది వాళ్ళు కూడా తెలుసుకున్నప్పుడే కదా వారు కూడా ఇంకొంతమందికి చెప్పడానికి వీలుంటుంది. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్లు, ముఖ్యమైన వీడియోలు మన ఛానల్లో ఇంకా డైలీ వస్తూనే ఉంటాయండి. ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ అనేది చూపిస్తాను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క పెన్షన్ అనేది 1 నెల 2 నెలలు వచ్చేది కాదండి. మనకైతే జీవితాంతం వరకు ఎవరైతే ఇక్కడ ఒకసారి అర్హులు అవుతారో వాళ్ళందరూ కూడా డైలీ ప్రతి నెల మనకు రావడం జరుగుతుంది. కాబట్టి వీటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. కుదిరినంత వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీడియోలోకి వచ్చారు కాబట్టి మీకైతే వీడియో అనేది ఫైనల్గా నచ్చిద్దని నేను కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని కూడా నేనైతే కోరుకుంటున్నానండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మన యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఒక 1 వీక్లో ఈ యొక్క అమౌంట్ సంబంధించిన పూర్తి పనులు కూడా మనకైతే ప్రారంభిస్తాము అని ఏపీ ప్రభుత్వం మనం చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ గతంలో మనకి ప్రభుత్వం మారిన తర్వాత ఒక్క విడత కూడా మనం ఎవరైతే ఇక్కడ పెన్షన్ అనేది ఎవరికి రాలేదు. కాబట్టి ఆ యొక్క పెన్షన్ మీద చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ముఖ్యంగా పెన్షన్దారులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా ఇన్ టైంలో ఆ యొక్క అమౌంట్ అనేది పంపించాలని మన నారా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం అయితే కోరుకుంటుందండి. దీనికి సంబంధించి మనకైతే వివరాలు కూడా వారు అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మీకైతే ఖచ్చితంగా పిన్ టు పిన్ అనేది నేను ఖచ్చితంగా చెబుతానండి. గతంలో మనకి ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద మనకైతే ఈ పెన్షన్ మొత్తం 1వ తారీఖు ఉదయం వేళ మనకైతే వాలంటీర్లు అందరూ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మనకైతే పేరు మారిందండి. అది మన యొక్క ఎన్టీఆర్ పెన్షన్ భరోసా అనే పేరు మనకైతే మార్చడం జరిగింది. కాబట్టి యథావిధిగా ఆ యొక్క ప్రోగ్రాం అలాగే ఉంటుంది, కానీ మనకైతే పేరు మాత్రమే మారింది. ఇంకా అదేవిధంగా అందరికీ వచ్చే ఆ యొక్క పెన్షన్ యొక్క అమౌంట్ కూడా కాస్త పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఎవరెవరికి శుభవార్తగా ఉండబోతుంది అని కూడా క్లారిటీ అనేది ఈ యొక్క వీడియోలో నేను చెబుతాను. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క వీక్లో మనకైతే అన్ని పనులు ప్రారంభిస్తున్నారు. జూలై 1 నుంచి ఖచ్చితంగా అందరికి కూడా ఈ విధంగా పెన్షన్లు అనేది మనకైతే అందబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరెవరికి ఏ విధంగా పెన్షన్లు రాబోతున్నాయి ఇప్పుడు దాని గురించి క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఇక్కడ సాధారణంగా మనకైతే పెన్షన్ అనేది 3,000 రూపాయలు అండి. గతంలో మనకైతే 3,000 రూపాయల నుంచి మనకైతే పెన్షన్ అనేది కొనసాగించడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి ప్రభుత్వం మారింది కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ 3,000 రూపాయల పెన్షన్ని మనకైతే కాస్త పెంచి 4,000 రూపాయలుగా చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అండి. అంటే ఒక 1,000 రూపాయల వరకు మనకైతే ఇక్కడ అమౌంట్ అనేది పెరగడం అయితే జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రతి నెల కూడా ఈ విధంగా ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి మనకైతే మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ముసలి వారు అందరూ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అండి. ఒకటి ఇంకా అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో 3,000 రూపాయల నుంచి 15,000 వరకు కూడా మనకైతే పెంపు జరిగింది అని చెప్పడం అయితే జరిగిందండి. అది ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ వస్తుంది ఇప్పుడు క్లారిటీ తెస్తాను. ముఖ్యంగా ముందుగా చూసినట్లయితే ఇక్కడ వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, చేతి కళాకారులందరికీ కూడా చూసినట్లయితే 3,000 రూపాయల నుంచి మనకైతే ఆ యొక్క అమౌంట్ అనేది పెన్షన్ది 4,000 రూపాయలకి అయితే కాస్త పెంచడం అయితే జరిగిందండి. ఇప్పుడు క్లారిటీ కదా, ఒక 1,000 రూపాయలు మనకైతే ఓవరాల్గా అందరికీ అమౌంట్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. 3,000 రూపాయల నుంచి 4,000 వరకు మనకి వృద్ధులకు, మన యొక్క
వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేతి కళాకారులకు ఒక రూ. 1000 పెంచడం అయితే జరిగింది. ఇంకా తర్వాత చూసినట్లయితే ఇక్కడ అదే సార్ ఇక్కడ 7,000 రూపాయలు అనేది ఏ విధంగా వస్తుందంటే, ఇక్కడ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరికైతే ఒక నెల డబ్బులు అయితే రాలేదండి. ఆ యొక్క 3,000 అంటే పాత యొక్క డబ్బులు 3,000 ఏదైతే ఉన్నాయో ఆ యొక్క 3,000 ఇప్పుడు మనకి ప్రతి నెల వచ్చే రొటీన్‌గా వచ్చే 4,000తో కలిపి మనకైతే 7,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ మనకైతే అయింది కాబట్టి, మన యొక్క వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వృద్ధులకు మన యొక్క వితంతువులకండి వీళ్ళందరికి కూడా అయి 4,000 రూపాయలు కాకుండా ఒకటోసారి మాత్రం ఇక్కడ 7,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ మనకైతే రాబోతుందని చెప్పుకోండి. ఎందుకంటే ఇక్కడ గతంలో రావాల్సిన 3,000 స్టక్ అయిపోయినది పాత ప్రభుత్వం నుంచి. ఆ యొక్క 3,000 ప్లస్ ఇప్పుడు అందరికి రొటీన్‌గా రాబోతున్న 4,000 కలుపుకొని మనకైతే ఇక్కడ 7,000 రూపాయలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ మనకైతే వస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. పాత 3,000 కూడా వాళ్ళకి కలిపి అయితే జరుగుతుంది. ఇంకా తర్వాత ఇక్కడ ఎవరికైతే మన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికైతే సగటుగా 4,000 రూపాయల నుంచి మనకైతే వాళ్ళకి 6,000 రూపాయలకు పెంపు జరిగిందని చెప్పుకోవచ్చండి. అంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చే సాధారణ పెన్షనే 3,000 కాదు, 4,000 కాదండి. వాళ్ళకి డైరెక్ట్గా 6,000 రూపాయలు అనేది వికలాంగులకు చాలా క్లారిటీగా ఉండండి. వికలాంగులకు 6,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ అనేది వాళ్ళకి పెన్షన్ రూపంలో రావడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా గతంలో వాళ్ళకి చూసినట్లయితే ఒకసారి 3,000, ఇంకో నెలలో 3,000, ఇంకో నెలలో 3,000 ఓవరాల్గా ఆ యొక్క 9,000 రూపాయలు. ఇప్పుడు మనకు వచ్చే ఈ యొక్క 6,000 మొత్తం చూసినట్లయితే వికలాంగులకు 9,000 ప్లస్ 6,000 మొత్తం కలుపుకొలకు మనకైతే జూలై నెలలో గమనించండి. జూలై నెలలో పాత 9,000 ప్లస్ కొత్తగా రాబోతున్న 6,000 మొత్తం కలిపి మనకైతే 15,000 రూపాయలండి. 15,000 రూపాయలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది వీరికైతే రావడం జరుగుతుందండి. చాలా ఎక్కువ లబ్ధి అనేది వీళ్ళు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. గతంలో మనకైతే ఇవ్వకపోయినా ఆ 9,000 రూపాయలు ప్లస్ ఈ కొత్త పథకంలో ఉన్న 6,000 రూపాయలు కలిపి మనకైతే ఇక్కడ 15,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎవరికి ఇది? వికలాంగులకు. అర్థమైంది కదా? వికలాంగులకు కాస్త ఎక్స్ట్రా అనేది బాగా ఒకసారి రావడం అయితే జరుగుతుంది. గమనించండి, ప్రతి నెల కాదు, ఒకసారి అన్నీ కలుపుకొని క్లియర్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ డయాలసిస్ పేషెంట్లు అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో వాళ్ళకి 10,000 రూపాయలు మాత్రమే పెన్షన్ అనేది రావడం జరిగిందండి. గమనించండి, 10,000 రూపాయలు మాత్రమే వాళ్ళకి పెన్షన్ అనేది గతంలో వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, 15,000 రూపాయలు అనేది వాళ్ళకి ఇప్పటి నుంచి పెన్షన్ రావడం జరుగుతుంది. 10,000 నుంచి వాళ్ళకైతే ఇక్కడ 5,000 పెంచి 15,000 రూపాయలు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. అర్థమైంది కదా? ఇప్పుడు డయాలసిస్ వాళ్ళకైతే 10,000 కాదు, 15,000 ఇప్పటి నుంచి. ఆ తర్వాత ఇక్కడ తుసేమియా వ్యాధి ఎవరికి ఉందో, తుసేమియా వ్యాధి అండి, ఆ యొక్క వారికి కూడా 5,000 రూపాయల పెన్షన్ గతంలో వచ్చేదండి. అంటే వారికి వచ్చేది 5,000 గతంలో, కానీ ఇప్పుడు మనకు దాన్ని 10,000 రూపాయలకు పెంచినట్లుగా సమాచారం రావడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ ప్రభుత్వం నుంచి చాలామంది కూడా లబ్ధి పొందబోతున్నారు. ఈ తుసేమియా వ్యాధి వారైతే 5,000 రూపాయలు కాదండి పెన్షన్ వాళ్ళకి ఇప్పటి నుంచి 10,000 రూపాయల పెన్షన్ అనేది వాళ్ళకైతే విజయవంతంగా గవర్నమెంట్ నుంచి రాబోతుంది కాబట్టి ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు అభయహస్తం పథకం కింద 500 రూపాయలు కదా వాళ్ళకి వచ్చేది, అదేం పెంచలేదండి, 500 రూపాయలే, అది యథావిధిగా ఉంది. దాంట్లో మనకి ఎటువంటి కొత్త మార్పు అయితే ఇంకా రాలేదు. ఇంకా అదేవిధంగా కొత్త వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకైతే ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదండి. అదైనప్పుడు మన ఛానల్ ఖచ్చితంగా నేను చెబుతాను. కొత్త వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా కాస్త అమౌంట్ అనేది ఎక్కువ రానికి వీలుంది కాబట్టి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఇప్పటివరకు పెట్టిన వాళ్ళు కూడా త్వరలో చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ జూలై 1వ తారీఖు నుంచి సార్ ఎలా వస్తున్నారు అన్నట్లయితే ఇక్కడ గతంలో మన వాలంటీర్లు మొత్తం ఒక 2 లక్షల వరకు అంటే మనకైతే ఉండేవారండి. గతంలో 2 లక్షల కంటే ఎక్కువ మంది ఇక్కడ వాలంటీర్లు మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేశారు కదా. ఆ 2 లక్షలు ఏమైందంటే ఇక్కడ 90,000 మంది మనకైతే ఇక్కడ రాజీనామా చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు బ్యాలెన్స్ ఉన్నారు కదా, ఆ 1,20,000 చిల్లర ఉందండి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మనకి యథావిధిగా కంటిన్యూ అయితే అవుతున్నారు. వారైతే ఒక డ్యూటీ చూసుకుంటారు. మనకి ఆ రోజు మనకి 1వ తారీఖు క్లారిటీ వచ్చింది. వాలంటీర్లే మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తారా, లేదా మనమైతే గతంలో లాగా మనమే ఇక్కడ సచివాలయం కానీ గ్రామ పంచాయతీ కానీ వెళ్ళి తీసుకోవాలా అనే క్లారిటీ మనకైతే రాబోతుందంటే చూద్దాం మనకైతే ఏమైతుందో. ఫైనల్గా మనకైతే 90,000 మంది రాజీనామా చేశారు. మిగతా వాళ్ళు ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళు మనకైతే ఈ పనులు మొత్తం చేస్తారు. ఆ యొక్క వాలంటీర్లు కూడా వాళ్ళకైతే కాస్త శాలరీ అనేది ఇంక్రీజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ ప్రకారం వాళ్ళు కూడా ఒక మంచి లబ్ధి అనేది మన ప్రభుత్వం నుంచి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చూసినట్లయితే ఈ విధంగా ఈ ఆదాయం అనేది అంటే వీళ్ళకి వచ్చే పెన్షన్ అనేది బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. నేను గతంతో పోల్చినట్లయితే ఇలా పెన్షన్ అనేది పెంచారు కాబట్టి ప్రకారం మనకైతే ఇక్కడ వాళ్ళు కూడా కాస్త ఎక్కువ లబ్ధి అనేది ఇప్పటి నుంచి పొందే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రకారంగా ఈ యొక్క వీడియో అనేది మీకైతే ఖచ్చితంగా నచ్చింది అనుకున్నాను. ఇప్పటివరకు చూసిన ధన్యవాదాలండి. ఈ యొక్క వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ యొక్క వీడియో అనేది మీకు నచ్చినట్లయితే మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో కానీ మీ ఇంటి దగ్గర వాళ్ళతో కానీ ఖచ్చితంగా షేర్ చేయండి. అప్పుడు ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మన ఛానల్ ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే మొబైల్ స్క్రీన్ మీద రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవచ్చు. ఫాస్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇతరులకు కూడా తెచ్చుకోవడానికి
వీలుంటుంది కాబట్టి మన ఛానల్‌కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా చూపిస్తారనుకుంటున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.